హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకొక సింపుల్ మగ్గం వర్క్ స్టైల్ నార్మల్ నీడిల్తో చేసుకునే డిజైన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్న నెక్ డిజైన్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ థ్రెడ్ తీసుకున్నాను, గోల్డెన్ థ్రెడ్. ఇది జరీ థ్రెడ్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. కాదండి, నార్మల్ సిల్క్ దారంలో రీల్ అనమాట. ఇది 2 వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. నీడిల్ నెంబర్ వచ్చేసి 9 నెంబర్ నీడిలు. 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకుని వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము. నెక్ అవుట్లైన్ ముందుగానే డ్రా చేసుకుని దీని మీద అవుట్లైన్ మొత్తం గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. గొలుసు కుట్టుతో కుడుతున్నాను ఇక్కడ. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఛానల్లోని వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, మగ్గం స్టైల్లో చేసుకునే నార్మల్ నీడిల్ డిజైన్స్, మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు. చివరి వరకు గొలుసు కుట్టుతో కుట్టేసుకున్నాం కదా, వెనక్కి దింపేసుకుని ఇలాగ ముడి వేసేసుకోవాలి. సేమ్ ముందు వేసుకున్న విధంగానే మళ్ళీ ఇంకొక లైను గొలుసు కుట్టుతో పక్క నుంచి వేసుకోవాలి. అంటే అస్సలు గ్యాప్ లేకుండా పక్కనే వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. ఇంకొకటి, వీడియో ఎండింగ్లో నెక్ డిజైన్స్ పెట్టాను, తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళైతే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ ఛానల్లో ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని పిక్స్ యాడ్ చేశాను. అవి చూసిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయి అన్నది. గొలుసు కుట్టు సెకండ్ లైన్ వేసేసిన తర్వాత దీనికి ఆనుకుని ఇలాగ ఒక లైన్ వేసుకుని లోపల నుంచి చిన్న చిన్న లైన్స్ వేసుకుంటూ రావాలి. ఈక్వల్ లైన్స్ అంటే గ్యాప్ ఒక విధంగా వచ్చే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకున్నాను. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. అలాగే చివరి నుంచి 3 వేసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. నీడిల్ని ఒక సైడ్ కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు గొలుసు కుట్టులాగా వేసుకోవాలి. ఈ లైన్ పొడవు ఒక గొలుసు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ చివరి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి. దింపేసుకుని ఇటు సైడ్ నుంచి మళ్ళీ నీడిలు పైకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గొలుసు కుట్టు చివరి భాగంలో నుంచి ఇలా నీడిలు ఇలా పైకి తీసుకుని ఇటువైపు నుంచి ఎలాగైతే థ్రెడ్ వచ్చిందో అటువైపు కూడా అలానే థ్రెడ్ వచ్చే విధంగా దింపేసుకోవాలి. నీడిలు చూడండి ఎలా వచ్చింది, ఫ్లవర్ లాగా. ఇది టులిప్ స్టిచ్ అంటారు దీన్ని. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఇలానే మిగిలినవన్నీ కూడా కుట్టుకోవాలి. అందుకే ఇక్కడ లైన్స్ అనేవి ఈక్వల్గా డ్రా చేసుకోవాలి. దీనిని బట్టే మనకి కరెక్ట్గా వస్తాయి ఫ్లవర్స్ అనేవి. ఇదిగోండి, ఇలా మొత్తం లైన్ అంతా కుట్టేసిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ పక్క నుంచి గ్లూతో ఒక లైన్లా వేసుకోవాలి. దీని మీద స్టిచ్ చేసుకోవడానికి ముందుగానే నెక్ లైన్కి సరిపడా స్టోన్ లేస్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. దీని మీద నుంచి స్టిచ్ చేసేద్దాం. ఇది అంటించుకున్న తర్వాత పైనుంచి టాకాలు వేసుకోవాలి. కాటన్ థ్రెడ్తో అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే వాషింగ్లో పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ పక్క నుంచి గొలుసు కుట్టు వేసుకోవాలి. ముందు వేసుకున్న థ్రెడ్తోనే వేసుకోవాలి. 2 వరుసల దారంతో ముందు వేసాం కదా, సేమ్ థ్రెడ్తో ఇక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇది స్టోన్లెస్ పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. అందుకని స్టోన్లెస్ స్టిక్ అయిపోయిన తర్వాత మాత్రమే కుట్టుకోండి, కదలకుండా ఉంటుంది స్టోన్లెస్. ఇది వండిలాగా లైన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను డ్రాప్ షేప్లో ఇలాగ డ్రా చేసుకుని ఉంచుకున్నాను డిజైన్ కోసము. ఇక్కడ గ్లూ పెట్టి దీంట్లో కుందన్స్ అవి స్టిక్ చేసుకోవాలి. ఇవి మల్టీ కలర్ కుందన్స్. నెక్స్ట్ బీడ్స్ తీసుకోవాలి. ఈ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ ఏమో 0 సైజ్ బీడ్స్, ఈ పర్పుల్ షేడ్వి 3mm బీడ్ అనమాట. వీటిని కుట్టుకుందాం. కుందన్కి ఈ చివరి నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇవి కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి, అంటే టైలరింగ్ థ్రెడ్ తీసుకోవాలి. 2 వరుసల దారం తీసుకున్నాను. ఫస్ట్ చిన్న సైజు పూస ఒకటి, తర్వాత పెద్ద సైజు పూస ఒకటి వేసుకుని ఈ పూసలు చివరి భాగం నుంచి నీడిల్ కిందకి దింపుకోవాలి. ఈ విధంగా కంటిన్యూగా కుందన్ చుట్టూ పూసలు వచ్చే విధంగా మొత్తం వేసుకుంటూ రావాలి.
కుందన్ చుట్టూ వేసేసాం కదా, మిగిలిన కుందన్స్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇదిగోండి పక్కది కూడా అలానే కుట్టేసాను చూడండి. తర్వాత నెక్ బార్డర్లో బీడ్స్ కుట్టుకుందాము. ఇవి 3 mm బీడ్స్. ఈ టులిప్ స్టిచ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఫిల్ చేసుకుంటూ ఈ పూసలు వేసుకోవాలి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఇవి గోల్డెన్ బీడ్స్, 3 mm బీడ్స్ ఇవి. పూసలు కుట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ జర్కన్ రింగ్స్ని స్టిక్ చేసుకుందాము. దీనికోసం ఫ్యాబ్రిక్ గ్లూని డాట్స్ కింద ఇలా పెట్టుకోవాలి. ఈ జర్కన్ రింగ్స్ని స్టిక్ చేసుకుందాం ఒక్కొక్కటి. వీటిని తర్వాత కుట్టుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత అయినా కుట్టుకోవాలి, లేదంటే వాషింగ్లో పోతాయి. ఇదిగోండి మిడిల్లో నుంచి ఇలా నీడిల్ పైకి తీసుకుని అటు ఇటు 2 టాకాలు వేసేసుకోవాలి. ఇవి కదలకుండా అలానే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా అలానే కుట్లు వేసేసుకొని తర్వాత స్టోన్స్ ఇవి స్టిక్ చేసుకుందాము. సేమ్ థ్రెడ్ తీసుకున్నట్లయితే పైకి కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక వరుస దారంతోనే కుడుతున్నాను, పైకి ఎక్కువ థ్రెడ్ కనిపించకుండా ఉండాలని చెప్పేసి. లోపల వైపు గ్లూ నింపేసుకోవాలి. ఇప్పుడు స్టోన్స్ అవి స్టిక్ చేసుకుందాము. గ్లూ ఎక్కువగానే పెట్టుకోవాలి, లేదంటే స్టోన్స్ అవి రాలిపోతాయి. ఇవిగోండి జ్యువెలరీ స్టోన్స్. ఈ స్టోన్స్ని ఇప్పుడు స్టిక్ చేసుకుందాం. వైట్ కలర్ తీసుకున్నాను. స్టోన్స్ అన్నీ స్టిక్ చేసేసాం కదా, పక్కన ఉన్న స్టోన్స్ కూడా అలానే కుట్టేసుకుని నెక్ డిజైన్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలానే హ్యాండ్స్కి బ్యాక్ నెక్ కుట్టుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్యాక్ నెక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత బాగుందో? తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న డిజైన్స్ అన్నీ ఈ ఛానల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ నీడిల్తో చేసిన డిజైన్సే. ఇంకా ఇటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయి, కొన్నే పెట్టాను నేను. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేదా వీడియో ఎలా ఉందో చెప్పాలనుకున్నా ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఇటువంటి న్యూ డిజైన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.